హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి. ఈరోజు మన వీడియో అపరాజిత ప్లాంటు. దీనినే తెలుగులో శంకు పుష్పం అని పిలుస్తారు. ఇంగ్లీష్లో అయితే బటర్ఫ్లై పీ ప్లాంట్ అని, బ్లూ పీ టీ ప్లాంట్ అని అంటారు. ఒకవేళ మీ అపరాజిత మొక్క ఎండిపోవటం జరిగినా, లేదా అపరాజిత మొక్కలో కొత్తగా గ్రోత్ రావటం నిలిచిపోయినా, లేదా మొక్కలో పూలు రావటం లేదు అని మీకు అనిపించినా, ఈరోజు వీడియోలో నేను చూపించబోయే ఈ ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవటం, ఇంకా టిప్స్ను ఫాలో అవ్వటం ద్వారా, లేదా చిట్కాలను అంటే అపరాజిత మొక్కలో అవసరమైన మంచి మంచి చిట్కాలన్నింటినీ ఫాలో అవటం ద్వారా మీ మొక్కలో కూడా మంచి గ్రోత్ రావటమే కాకుండా కొత్తగా శాఖలన్నీ అభివృద్ధి చెంది ఇంకా అపరాజిత మొక్క నిండా పువ్వులతో నిండిపోతుంది. దీనితో పాటు ఈరోజు వీడియోలో ఒక అద్భుతమైన ఫర్టిలైజర్ని కూడా మీకు షేర్ చేస్తానండి. దీన్ని ఇవ్వటం ద్వారా మళ్ళీ అపరాజిత మొక్కలో లెక్కలేనన్ని పూలు వస్తాయి. ఈ ఫర్టిలైజర్ ఏంటి, ఎలా ఉపయోగించాలి, దీనితో పాటు ఈ మొక్క పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. అపరాజిత మొక్క లేదా శంకు మొక్క, శంకు పువ్వు మొక్క, ఇది ఒక పూజా పుష్పము. డైలీ పూజలలో దీన్ని ఉపయోగిస్తారు. మనము వినాయక చవితి రోజు మన భగవంతునికి అర్పించే పత్రిలో ఈ పత్రి కూడా ఒకటండి. అపరాజిత మొక్కకు సంబంధించిన పత్రిని కూడా మనము వినాయక చవితి పూజల్లో సమర్పిస్తూ ఉంటారు. ఇంకా దీంట్లో మెడిసినల్ వాల్యూస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఈ పూలతో బ్లూ టీ అనేది తయారు చేస్తారండి. ఈ టీని రెగ్యులర్గా తీసుకోవటం ద్వారా మైగ్రేన్ లాంటి వ్యాధులకి చెక్ పెట్టచ్చు. ఇంకా షుగరు, బీపీ ఇలాంటి వాటి కూడా బాగా కంట్రోల్ అవుతుంది. డ్రై అయిన ఈ ఫ్లవర్ కాస్ట్ కూడా మనకి ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. వీటి రేటును మనం ఒకసారి అమెజాను, ఫ్లిప్కార్ట్ వీటిలో చెక్ చేసి చూడండి ఒకసారి. చాలా వందల్లో వేలల్లో ఉంటుందండి. ఈ ఫ్లవర్స్కు ఉన్న వాల్యూస్, ఖరీదు అంత ఎక్కువగా ఉంటుంది. మనము వీటిని, ఈ మొక్కను ఇంట్లోనే పెంచుకోగలిగితే దీని ప్రయోజనాలన్నీ కూడా మనం పొందొచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి. ఇంకా పక్కనే ఉన్న ఆల్ అనే దాన్ని ప్రెస్ చేయండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను ప్రతి పూల ప్లాంట్ అండి, అన్ని రకాలైన పూల ప్లాంట్ మీద వీడియోస్ చేస్తూ ఉంటాను. ఇంకా టెర్రస్ గార్డెన్ గురించి టిప్స్, కేరు, ఇంకా ఏ విధమైన ఫర్టిలైజర్స్ ఇవ్వటం ద్వారా ఈ మొక్కల్లో ఎక్కువగా మనము డెవలప్మెంట్ చూడొచ్చు. మొక్కను నాటే దగ్గర నుంచి ఇంకా ఫ్లవరింగ్, ఫ్రూటింగ్ వరకు అన్ని కేరు, టిప్స్, ఇంకా ఫర్టిలైజర్స్ గురించి నేను తెలియజేస్తూ ఉంటాను. నా వీడియోస్ చూడటం ద్వారా మొక్కను స్టార్టింగ్ స్టేజ్ నుంచి, అంటే మొక్కను విత్తనం ద్వారా డెవలప్ చేసే స్టేజ్ నుంచి, లేదా మొక్కను నర్సరీ నుంచి తెచ్చి నాటుకునే స్టేజ్ నుంచి కూడా మీకు ఇంకా ఫ్రూటింగ్, ఫ్లవరింగ్ వరకు అన్ని స్టేజ్ల్లో వచ్చే డౌట్స్ అన్నీ కూడా, ఏదైనా ప్రాబ్లమ్స్ అయినా కూడా అన్నీ కూడా నా వీడియోస్లో మీకు తెలియజేసి వాటికి క్లారిఫికేషన్ ఇస్తూ ఉంటానండి. సో మీకు అన్నీ కూడా ఈ వీడియోస్ ద్వారా ఇంకా ఏ రకమైన ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. అపరాజిత మొక్క లేదా శంకు పుష్పాన్ని మనము కొమ్మ కటింగ్స్ ద్వారా, లేదంటే వీటిని సీడ్స్ ద్వారా డెవలప్ చేసుకోవచ్చండి. ఏ విధంగా నాటుకున్నా కూడా మొక్కను నాటేటప్పుడు దీనికి ప్రాపర్ సపోర్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఎగబ్రాకే మొక్క, అంటే వీటికి ప్రాపర్ సపోర్ట్ ఉన్నప్పుడే ఇది వాటి సపోర్ట్ ద్వారా బాగా పైకి పాకుతుందండి. ఇంకా పక్కన గోడ ఏదైనా ఉన్నా కూడా గోడకు సపోర్టుగా మనము తీగలు లాంటివి సపోర్ట్ ఇచ్చుకోవాలి. అలా కాకుండా గోడ వైపు కాకుండా ఇలా మధ్యలో ఉన్నప్పుడు వీటికి ఏదైనా కర్ర సపోర్ట్ ఇచ్చి వీటిని చక్కగా పాకడానికి ఏదైనా తాడు కానీ కర్ర కానీ సపోర్ట్ ఇచ్చినప్పుడే ఈ మొక్క బాగా డెవలప్ అవుతుంది. ఇక ఈ మొక్కను ఎక్కువ హైట్ పెంచుకోకుండా మీడియం హైటులోనే బుషీగా తయారు చేసుకోవటానికి వీటి టిప్స్ని ఎప్పటికప్పుడు ఇలా తీగలాగా పెరుగుతూ ఉంటాయి కదండి, ఆ తీగల్ని ఎప్పటికప్పుడు కట్ చేసేసుకుంటూ ఉండాలి. దీనివల్ల మొక్క హైట్ పెరగకుండా కట్ చేసిన చోట 2-3 పిలకలు, అంటే పక్కన నుంచి సైడ్ బ్రాంచెస్ రావటం, మొక్క బుషీగా తయారవటం అవుతుంది. ఎప్పుడైతే ఎక్కువ బుషీగా తయారయ్యి ఎక్కువ బ్రాంచెస్ వస్తాయో ఎక్కువ ఫ్లవరింగ్ వస్తుంది. సో మనము హైట్ పెంచకుండా ఉండాలి. తక్కువ హైట్లోనే మొక్కను పెంచుకోవాలి. అంటే ఈ తీగలు లాంటివి ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసేసుకుంటూ ఉండండి.
ఇక ఈ మొక్క నుండి మనం ఎక్కువ పువ్వులు తీసుకోవాలంటే ఒక చిన్న సింపుల్ టిప్ ఒకటి ఉందండి. అదేంటంటే ఈ పువ్వులు విడిగిన తర్వాత ఆ నెక్స్ట్ డేకంతా వాడిపోతూ ఉంటాయి. సో మనం ఏం చేయాలంటే ఈ పువ్వులను ఏ రోజుకి ఆ రోజు తీసేస్తూ ఉండాలి. అలా కాకుండా ఈ మొక్కలో ఈ పువ్వులను వదిలేస్తే అవి ఏం చేస్తాయంటే నెక్స్ట్ కాయలుగా తయారయ్యి అవే విత్తనాలుగా అవుతూ ఉంటాయి. మనకి విత్తనాలు కావాలనుకుంటే 1-2 పువ్వులను వదిలేసుకుంటే అవి విత్తనాలు తయారవుతాయి. అలా కాకుండా అన్ని పూలను మనం వదిలేస్తే అవి కాయలుగా తయారవుతాయి. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ మళ్ళీ పూలను తయారు చేసుకోవటానికి మొక్క బలం అంతా కూడా సరిపోదు. ఈ మొక్క బలం అంతా కూడా ఈ విత్తనాలు తయారవటానికి మాత్రమే ఉపయోగిస్తుంది. ఇంకా నెక్స్ట్ ఫ్లవరింగ్ రావడానికి అవకాశం ఉండదు. మనము ఎప్పటికప్పుడు ఫ్లవర్స్ తీసేయటం ద్వారా మొక్క దాని బలాన్నంతా కూడా మళ్ళీ నెక్స్ట్ ఫ్లవర్స్ రావటానికి ఉపయోగిస్తూ ఉంటుంది. ఇది తెలియక చాలామంది మొక్కలోనే పూలు వదిలేయటం వలన అవన్నీ కాయలుగా తయారవుతాయి. తర్వాత ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఫ్లవర్స్ రాకుండా అలా నిలిచిపోతూ ఉంటాయి. సో మనము ఏ రోజుకి ఆ రోజు పూలను తీసేసుకుంటూ ఉంటే మళ్ళీ ఫ్లవర్స్ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయండి. అపరాజిత మొక్క హెల్తీగా ఉండడానికి మట్టి అనేది చాలా ప్రధానమైన కారణం అవుతుంది. మొక్కను నాటేటప్పుడే మట్టి విషయంలో చాలా జాగ్రత్త తీసుకొని పొడిగా తేలికగా ఉండే మట్టి మిశ్రమంలోనే ఈ మొక్కను నాటుకోవాలి. అలాగే మట్టిలో ఎక్కువ కాలం నీరు నిల్వ ఉండకూడదు. అలాగని మట్టి పూర్తిగా డ్రై అయిపోకూడదు. పూర్తిగా డ్రై అయిపోతే వెంటనే నీళ్ళు అందించాల్సిన అవసరం ఉంటుంది. దీని ఆకులు చాలా సున్నితంగా ఉండడం వల్ల మట్టి పూర్తిగా డ్రై అయిపోవటం వల్ల ఆకులన్నీ పెలుసుబాడిపోయి అంటే ఎల్లోయిష్గా అయిపోయి రాలిపోతూ ఉంటాయి. అందువలన మట్టి ఎప్పుడు కూడా తేలికగా తడిగా ఉండాలి. బంకగా ముద్దగా ఉండకూడదు. ఇక ఈ మొక్కకు అవసరమైన హోమ్ మేడ్ ఫర్టిలైజర్ విషయంలో ఉల్లిపాయ పొట్టు అనేది ప్రధానమైన పాత్ర వహిస్తుంది. ఉల్లిపాయ పొట్టును ఒక 24 అవర్స్ మనము వాటర్లో వేసేస్తే ఈ విధంగా కలర్ వస్తుంది కదా. ఇందులో నైట్రోజన్, ఫాస్ఫరస్ రిచ్గా ఉంటాయి. వీటిని ఇవ్వడం ద్వారా ఎక్కువ ఫ్లవరింగ్ వస్తుంది. ఇంకా దీనితో పాటు ఇంకొక రకమైన ఫర్టిలైజర్ ఉందండి. అదేంటంటే అరటి పండు మనం తిన్న తర్వాత వాటి పొట్టును కూడా ఇలా వాటర్లో వేసేసి ఉంచితే 24 అవర్స్ తర్వాత మంచి ఫర్టిలైజర్ తయారవుతుంది. దీంట్లో కూడా ఉల్లిపాయ పొట్టులో ఉండే న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఈ రెండూ కాకుండా టీ పౌడర్ కూడా వీటికి బాగా పనిచేస్తుంది. వాడేసిన టీ పౌడర్ అయితే ఒక 3 to 4 టీ స్పూన్స్ అయితే వేయాల్సి ఉంటుంది ఒక్కొక్క మొక్కకు. అదే ఫ్రెష్గా ఉండే టీ పౌడర్ అయితే 1 స్పూన్ అయితే సరిపోతుందండి. ఈ రకంగా మనము ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ టీ పౌడర్ను మనము మొక్కలకి ఇస్తూ ఉండాలి. ఇవన్నీ కాకుండా ఒక అద్భుతమైన ఫర్టిలైజరు ఆవాల చెక్క పౌడర్ అండి. మనము పోపుల డబ్బాలో ఉండే ఆవాలను మనం మిక్సీ చేసుకొని పౌడర్ చేసుకొని దాన్ని కూడా మనం ఫర్టిలైజర్గా యూజ్ చేయొచ్చు. మనము రెయినీ సీజన్లో కాకుండా మిగతా ఏ సీజన్లో అయినా కూడా ఈ మొక్కకు ఈ ఫర్టిలైజర్ని ఇవ్వాలంటే 1 స్పూన్ 1 లీటర్ వాటర్లో కలిపి బాగా కరిగిన తర్వాత దీన్ని మనము లిక్విడ్ రూపంలో ఈ మొక్కలకి ఇస్తే మొక్క అనేది బాగా తీసుకుంటుంది. అలా కాకుండా ఈ రెయినీ సీజన్లో కంటిన్యూస్గా వర్షాలు పడేటప్పుడు మనము లిక్విడ్ రూపంలో కాకుండా పౌడర్ రూపంలో ఉన్న ఫర్టిలైజర్ని ఇస్తే సరిపోతుందండి. మనము ఆవాల చెక్క పౌడర్ చేసుకొని ఇవ్వచ్చు. లేదంటే మనకు ఆయిల్స్ తీసేసిన తర్వాత కూడా ఈ చెక్క అనేది దొరుకుతూ ఉంటాయి. వాటిల్ని కూడా వాడుకోవచ్చు. 2 రకాలుగా అంటే మనము ఆవాలను మిక్సీ చేసుకొని వాడుకోవచ్చు. లేదా ఆయిల్ తీసేసిన తర్వాత వచ్చే ఈ పౌడర్ని కూడా మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. లేదా ఆన్లైన్లో కూడా దొరుకుతూ ఉంటుంది. వాటిల్ని కూడా ఈ రకంగా ఉపయోగించవచ్చు. వీటిల్ని 1 స్పూన్ 1 మొక్కకు లెక్కన ఒక 15 రోజులకు ఒకసారి ఈ మొక్కలకు ఇస్తూ ఉంటే మొక్కలు అనేటివి అసలు చెప్పలేమండి. ఒక్కసారి వేసి చూడండి ఎన్ని ఫ్లవర్స్ అయితే వస్తాయంటే పూలు రావటం లేదు అనే వాళ్ళందరికీ కూడా ఈ ఆవాల పౌడర్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. చక్కగా ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతాయండి. 15 రోజులు 20 రోజుల తర్వాత చూడండి చక్కగా ఫ్లవరింగ్ అయితే వస్తాయి. ఒకవేళ మీకు ఫ్లవరింగ్ రాకపోతే మళ్ళీ ఒకసారి ఇచ్చి చూడండి. ఫ్లవరింగ్ అయితే కంటిన్యూస్గా వస్తూ ఉంటాయండి. ఇది రెయినీ సీజను. ఇది మంచి టైము ఫ్లవరింగ్ రావడానికి. మనము ఫిబ్రవరిలో అలా మనము మొక్కలు నాటుకుంటే ఈ రెయినీ సీజన్ కంతా చక్కగా ఫ్లవర్స్ వచ్చేస్తాయి.
ఇన్ని రకాలుగా మనము హోమ్ మేడ్ ఫర్టిలైజర్స్ను తయారు చేసి ఇవ్వచ్చు. ఒకటేమో ఆనియన్ పీల్స్ ఫర్టిలైజరు, బనానా పీల్ ఫర్టిలైజరు, ఇంకోటి ఏంటంటే టీ పౌడరు, ఇంకొకటి ఏంటంటే ఇలా ఆవాల చెక్క పౌడర్ను. ఏదైనా కానీ ఒకేసారి అన్నీ ఇవ్వకూడదండి. 15 రోజులకు ఒక్కసారి మాత్రమే ఇవి ఇవ్వాల్సి ఉంటుంది. మార్చి కూడా ఇవ్వచ్చు. ఒకసారి ఒకటి ఇస్తే ఇంకోసారి ఇంకోటి ఇవ్వండి. ఆ రకంగా కూడా మనం మార్చి ఫర్టిలైజర్స్ ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత మొక్కల్లో అయితే మనకు కంటిన్యూస్గా అయితే ఫ్లవర్స్ వస్తాయి. ఈరోజు వీడియోలో ఈ మొక్కను పెంచుకోవడానికి అవసరమైన టిప్స్ అన్నీ తెలియజేశాను. ముఖ్యంగా అవసరమైన ఫర్టిలైజర్ని కూడా మీకు తెలియజేశాను. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నానండి. నచ్చితే ఒక లైక్, కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.